15 రోజులకు ఒకసారి ట్యాంకులు మొత్తం కూడా క్లీన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ వచ్చేసి 54 ట్యాంకులు 54 టవర్స్ ఉన్నాయి. అక్కడ ఆ 54 ట్యాంకులు కట్టారు తప్ప అక్కడ నుంచి వాటికి నీళ్లు వస్తున్నాయా రావట్లేదా ఎలా ఉన్నాయి, కిందకి మొత్తం కూడా పగుళ్ళు ద్వారా కిందకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. దాన్ని వచ్చేసి పరిష్కారం శాశ్వతం అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చేసి ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి దాన్ని పరిష్కరించాలి. దాంతోపాటుగా టేకులపల్లి నుంచి పోవడం కోసం ఈ 1200 కుటుంబాలు పోవడం కోసం రహదారి వచ్చేసి సరైన సౌకర్యం లేదు. దాన్ని వచ్చేసి గతంలో ఎయిర్పోర్ట్ రోడ్డుగా ఉన్న శ్రీశ్రీ సర్కిల్ నుంచి ఏదైతే ఉందో పాత రోడ్డు, ఆ రోడ్డును పునరుద్ధరించేసి శ్రీశ్రీ సర్కిల్ వరకు ఏర్పాటు చేస్తే దాన్ని కాలువ మీద బ్రిడ్జి చేయడం వల్ల వాళ్ళందరూ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది కనుక ఖచ్చితంగా ఇది ఏర్పాటు చేయాలని, ఇది అయ్యే వరకు కూడా మేము పరిష్కారం చేసే వరకు కూడా వీటిని పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తూ ముగిస్తాం. ఖమ్మం నగరంలో చాలా ప్రజా సమస్యలు పెండింగ్ ఉన్నాయి. వీటి మీద గత కొంతకాలంగా సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సమస్యల మీద ఆందోళన కొనసాగిస్తున్నాం. ప్రధానంగా ఇవాళ వివిధ పనుల కోసం, అలాగే వివిధ రకాల యొక్క ఉద్యోగాల కోసం, అయితే ఉపాధి పనుల కోసం ఖమ్మం నగరంలో వేలాది మంది ప్రజలు ఖమ్మం పట్టణంలో నివాసాలు ఉంటున్నారు. నివాసాల్లో ఉంటున్న వారికి రోడ్ల సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం, ప్రధానంగా త్రాగునీటి సౌకర్యం, అలాగే మౌలిక సౌకర్యాలు కల్పించిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడున్న మంత్రి గారి మీద కూడా ఆ బాధ్యత ఉంది. స్థానికంగా చాలా సందర్భాల్లో కూడా మంత్రి గారు అట్లనే కమిషనర్ గారు అభివృద్ధి పనులకు మేము శంకుస్థాపన చేస్తామని పలు సందర్భాలు చెబుతున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా వారికి అభినందన తెలియజేస్తాం. కానీ అదే సందర్భంలో ప్రజల యొక్క మౌలిక సౌకర్యం కల్పించడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైతే మాత్రం ఖచ్చితంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే గత 3-4 రోజుల నుంచి ఖమ్మం నగరంలో 7వ డివిజన్ పరిధిలో టేకులపల్లి దగ్గర ఉన్న కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లో దాదాపుగా 1200 కుటుంబాలకి నీళ్ళ సౌకర్యం లేదు. ఇవాళ ఎండాకాలం, ఇవాళ దాదాపుగా ఎండ 46 డిగ్రీలు ఉన్న పరిస్థితి నేపథ్యంలో కనీస సౌకర్యమైన మంచినీళ్ళు కూడా కల్పించలేకపోవడం శోచనీయం. అందుకని వెంటనే అక్కడున్న 1200 కుటుంబాలకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలని చెప్పేసి నిన్న మొన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ కరపత్రం వేసి ప్రజలను సమీకరణ చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి మున్సిపాలిటీ ముందు ధర్నా చేస్తున్నాం. ఇవాళ చాలా సందర్భాల్లో ఇక్కడున్న కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు కానీ, కమిషనర్ గారు చెప్తున్నారు ఇవాళ మౌలిక సౌకర్యం ఏర్పాటు చేస్తాం, ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తామని చెప్తున్నారు. ఇవాళ కూడు గుడ్డ అనేది ఖమ్మం పట్టణంలో కానీ ప్రతి నివాసుడికి చాలా ఆమోదయోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉన్న హక్కు. కానీ కనీసం ఇవాళ మంచినీటి సౌకర్యం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదంటే దాని విషయంలో ఇవాళ మంత్రి కానీ కలెక్టర్ కానీ సమానం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా కమిషనర్ కూడా దీని మీద సమానం చెప్పాల్సి ఉంటుంది. అందుకని తక్షణమే ఇవాళ కేసీఆర్ టవర్స్లో ఉన్న 1200 మంది కుటుంబాలకి మంచినీటి సౌకర్యం కల్పించాలి. నిన్న మొన్న మేము తిరిగిన తర్వాత కొద్దిమంది అధికారులు వెంటనే స్పందించేసి నిన్న 24 గంటల దాదాపుగా 15 గంటల పాటు నీళ్ళు ఇచ్చినా తెలిసింది. అందుకు సంతోషం. కానీ రోజు ఇడిచి రోజు ఇవాళ ఖమ్మం పట్టణంలో నీళ్ళు ఇస్తున్నారు. అక్కడ కూడా డైలీ నీళ్ళు ఇవ్వాలి. అక్కడ ఉండే కుటుంబాలు కూడా పేద కుటుంబాలు, మధ్యత కుటుంబాలు, వాళ్ళు రెక్కలగడ్డ ఒక్కడ కట్టకుండా వచ్చి నివాసం ఉంటున్నారు. కనుక మంచినీళ్ళ సౌకర్యం వెంటనే కలిగించాలి. 2 వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయించాలి. ట్యాంకులు ఏర్పాటు చేసిన తర్వాత రెగ్యులర్గా నీళ్ళు ఇప్పించే ఏర్పాటు బాధ్యత వాళ్ళ కమిషన్ తీసుకోవాలి. దానికి అనుగుణంగానే వాళ్ళు ధర్నా చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్లో ఇవాళ ఈ కమిటీలో ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేస్తున్నాం. దాంతోపాటు అక్కడ ఆ 1200 కుటుంబాలకు గాను ఒక పిహెచ్సి హాస్పిటల్ కూడా చిన్నది కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ అక్కడ హాస్పిటల్లో కూడా డాక్టర్ లేరు, కంపౌండర్ లేరు, దాన్ని పూర్తిగా మూసేశారు. అది మూసి కూడా దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. కనుక తక్షణమే అదొకటి ఓపెన్ చేయించాలి. అక్కడున్న వాటర్ ట్యాంకులో బాగా శుభ్రత లేదు, వాటిని కూడా శుభ్రపరచాలి. ఈ సమస్య మీద రాబోయే కాలంలో కానీ తక్షణమే కమిషన్ స్పందించి ఈ 2-3 ప్రజా సమస్యలు కానీ వెంటనే స్పందించి పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని, కమిషన్ని హెచ్చరిస్తున్నాం.